వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఈ వీడియోలో అయితే నేనైతే అస్సలు కనిపించను ఫ్రెండ్స్, ఎందుకనేది నేను లాస్ట్లో చెప్తాను. మాకైతే మార్నింగ్ ఫస్ట్ అయితే పోచమ్మ బోనాలు అయితే ఇలా డప్పు కొట్టుకుంటూ వచ్చి బోనం అయితే తీస్తారు. ఫస్ట్ అయితే అందరికీ ఇలా బొట్టు అయితే పెట్టేస్తున్నారు. అందరం పెట్టించుకున్నాం ఫ్రెండ్స్. బొట్టు కూడా పెట్టించుకొని మార్నింగ్ 10కి ఇలా వచ్చేసారు ఫ్రెండ్స్. ఇలా వచ్చేసి బోనం అయితే అక్క ఎత్తుకొని వెళ్ళింది. ఇక 10 నుంచి మళ్ళీ ఇది కంప్లీట్ అయ్యేసరికి 3-2 అయింది ఫ్రెండ్స్. ఇది మొత్తం కూడా కంప్లీట్ అయ్యేసరికి 3-2 అలా టైం అయితే పట్టింది. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా సౌండ్ చేసుకుంటూనే బోనం తీసుకొని ప్రతి ఇంటి బోనం ఖచ్చితంగా తీసుకొని అయితే వెళ్తారు. ఇక నడిపక్క అయితే బోనం అయితే ఎత్తేసుకుంటుంది. అండ్ ఇక బోనం చుట్టూ డబ్బులు అలా తింపాలి అట. సో అలా తింపేస్తుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మీరు ఇంక పోచమ్మ బోనాలు చేసుకున్నారా లేదా అయితే కామెంట్ అయితే చేయండి. దీని తర్వాత ఈ బోనం తర్వాత మాకు మళ్ళీ ఈవినింగ్ 6 o'clock or 7 o'clock అయితే మళ్ళీ మేము బోనం అయితే తీస్తాము. అది కూడా పెద్దమ్మ తల్లి బోనం తీస్తాము. ఇదిగోండి అక్క ఎత్తేసుకుంటుంది. ఇక్కడ నుంచి దూరం కాబట్టి చిన్నక్కను పెద్దక్క ఇద్దరు కలిసి, అదే మన నడిపక్కను పెద్దక్క ఇద్దరు కలిసి ఇక సగం దూరం ఆ అక్క, సగం దూరము ఇంకో అక్క ఇద్దరు ఎత్తుకున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే దూరం కాబట్టి మళ్ళీ అందరి దగ్గర నుంచి గ్యాదర్ అయ్యి వెళ్ళాలి. ప్రతి ఇంటింటి బోనం అయితే ఖచ్చితంగా వెళ్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అయితే వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి ఫ్రెండ్స్. మమ్మీ వదిలి డీజే డప్పులు కూడా పెట్టేశారు ఫ్రెండ్స్. పోచమ్మ బోనాలకి ఫుల్గా హడావిడిగా ఎంజాయింగ్గా వెళ్తుంది మొత్తం కూడా. చాలామంది ఇదొక పెద్ద పండుగ అన్నమాట. పెద్దమ్మ తల్లి పండుగ అంటే ఫస్ట్ పోచమ్మ బోనాలు, తర్వాత పెద్దమ్మ తల్లి బోనాలు అనేది తీసుకెళ్ళడం జరుగుతుంది. అండ్ ఈ బోనాలు కూడా మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆపోజిట్లో కరీంనగర్లో మన కుండలక్క దగ్గర అయితే తీసుకున్నాము. ఒక్కటి వచ్చేసి 200 పడింది మాకు, టోటల్గా 400. అలానే ఇంకా వేరే వాళ్ళకు కూడా మేము తీసుకొచ్చేసాము. ఇదిగోండి చూడండి, అందరు కూడా అక్కడ ఆగుతున్నారు. లైన్కి స్టాప్ అయ్యి ప్రతి బోనంని తీసుకొని వెళ్తారు ఖచ్చితంగా. ఒక్కటి కూడా మిస్ చేయకుండా అయితే వెళ్తారు. ఇదిగోండి ఇక్కడ నుంచి వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి ఫ్రెండ్స్.
ఇక పోచమ్మ బోనాలు అయిపోయేసరికి 3-4 అలా అయిపోయింది. ఇక అక్క రావడంతోనే పెద్దక్క రావడంతోనే చిన్నటి పక్క ఇట్లా వాటర్ పోసేసి లోపలికైతే బోనం ఇక తీసేసుకొని లోపలికైతే వచ్చేసింది ఫ్రెండ్స్. ఇదండి పోచమ్మ బోనాలు. చాలా టైం అయితే పట్టేసింది పోచమ్మ బోనంకి అయితే. ఇది మా ఊర్లో అంతా ఇలానే జరుగుతుంది. శాన్వి కూడా వెళ్ళిపోయింది అక్కడ పోచమ్మ తల్లి దగ్గరికి. ఇప్పుడు సెకండ్ బోనం అండి, పెద్దమ్మ బోనం తీస్తున్నాము. ఇక్కడ కూడా ఇక బోనం తీయడం సేమ్ పోచమ్మ తల్లి బోనం ఎలా ఇంటికి డప్పులు అయినా వచ్చి బొట్టు పెట్టి ఎలా తీశారో ఇది కూడా అలానే తీశారు ఫ్రెండ్స్. అండ్ ఈ బోనం తీసే టైం 6:30 అయింది. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ దూరంలో పెద్దమ్మ తల్లి గుడి అనేది ఉంటుంది. అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి, బోనం వెతుకొని వెళ్ళాలి. సో ఇక ఇద్దరు అక్కలు షేరింగ్ చేసేసుకున్నారు ఫ్రెండ్స్. షేరింగ్ చేసేసుకున్నారు అక్కలిద్దరు. 2 కిలోమీటర్స్ దూరంలో పెద్దమ్మ తల్లి గుడి ఉంటుంది కాబట్టి శాన్వి కూడా అక్కడికి 2 కిలోమీటర్స్ దూరం వరకు నడుచుకుంటూ వెళ్ళేసి వచ్చేసింది అక్క వాళ్ళతో పాటే. అండ్ ఇక నేనెందుకు ఈ వీడియోలో కనిపించలేదు అంటే నాకు ఇక ఫీవర్ వచ్చింది. ఇక ఇంట్లోనే గ్లూకోసెస్ అవన్నీ పెట్టించుకుంటున్నా. సో నేను కంప్లీట్ వీడియో తీయలేదు, చిన్న చిన్న క్లిప్స్ అనేటి వీడియో తీసేసి మీకైతే చూపిస్తున్నాను ఇలా అయితే జరుగుతుంది అనేసి. ఇంకా నెక్స్ట్ వీడియోస్ ఏమైనా ఉంటే ఇంకా క్లారిటీగా తీస్తాను ఫ్రెండ్స్. ఇంకెన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం ప్రియాస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.